ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాలమందు ఈ విధముగా మరలా దేవుని సన్నిధిలో మనమందరము కలుసుకోవటం, ఆయన నామం పేరట, ఇది ఎంతో మనకు దీవిన, ప్రభు మహిమార్థము. మార్నింగ్ లేచి 2 విషయాలు దేవుని మాటలు విని మన దినచర్య, అది మీ వాకింగ్ అవ్వచ్చు, మీ అనుదిన పనులు కావచ్చు, ఇలా దినమెల్లా కూడా మనం మంచి ఆరోగ్యకరంగా సంతోషంగా ఉంటాం ఫస్ట్ దేవుని మాటలు వింటే. కనుక దేవుని మాటలు మనకి బలాన్ని ఇస్తాయి, ఆదరణిస్తాయి. ప్రభు మాటలు మనకి ఊరడగలిగించే మాటలు, ఆయన మాటలు. కనుక ప్రతి ఉదయము కూడా మీరు దేవుని మాటలు వినండి. వినడమే కాదు, ఆసక్తి కలిగిన వారికి, అందరికీ అని నేను చెప్పను, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి కాదు, ఆసక్తి కలిగిన వారికి మార్నింగ్ ఈ లింక్ పంపించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు మోషే సాత్వికుడు. నేను ఉదయకాలమందు మనం మాట్లాడుకున్నాము, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు గురించి మాట్లాడుకున్నాం. ఆయన సాత్వికం కలిగిన వాడని. అలాగే మోషే సాత్వికుడు. మోషే అనే నాయకుడు సాత్వికుడు అనే విషయాన్ని దేవుడే స్వయంగా చెప్పాడు. మోషే వాస్తవానికి సాత్వికుడే, కానీ దీన మనస్సు అంటే తెలియనివాడు. తన కండబలముతో, అధికార గర్వముతో తన అహంకారాన్ని విరజిమ్ముకునేవాడు. మోషేలో దీన మనస్సు కలగజేయడానికి దేవుడు అతన్ని 40 సంవత్సరాలు అరణ్యములోనికి పంపించాడు. 40 సంవత్సరాలు అరణ్యానుభవం తరువాత అతడు దేవుని ఎదుట, మనుషుల ఎదుట సాగిల పడగలిగినటువంటి సాత్వికుడయ్యాడు. దేవుడు మోషేని వాడుకోవాలి అని అనుకున్నాడు. ఫస్ట్ ఐగుప్తు దేశంలో 40 ఏళ్ళు ఉన్నాడు. ఎక్కడా తనలో సాత్వికము, దీనత్వము కనబడటం లేదు. అలాంటి వాళ్ళని ఎవరు దేవుడు ఎలా వాడుకోగలడు? ఈ ఉదయకాలమందు, ఈ రోజైనా సరే, దేవుడు ఎవరిని వాడుకోవాలన్నా పూర్తిగా చచ్చిపోవాలి. అహంకార విషయంలో, గర్వము విషయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్తిగా దేవుని మీద అనుకోవాలి. దేవుడినే ముందు పెట్టుకోవాలి. దేవుణ్ణే గణపరచాలి. నాది, నా జ్ఞానము అని అంటే దేవుడు నిన్ను వాడుకోలేడు. మోషే ఫస్ట్ 40 అలాగే ఉన్నాడు. నా జ్ఞానం, నేను మంచిగా చదువుకున్నాను, నా దగ్గర మంచి బలం ఉంది, ఫైటింగ్ చేసి ఇజ్రాయేలుని లాక్కెళ్ళిపోతాను మా దేశానికి అనుకున్నాడు. ఏమీ చేయలేకపోయాడు, ఓడిపోయాడు. తన జ్ఞానాన్ని నమ్ముకొని, తన బలాన్ని నమ్ముకొని, తన డబ్బును నమ్ముకొని, తన రథాలను నమ్ముకొని, తన ఆస్తిని నమ్ముకొని ఓడిపోయాడు. అవమానపరచబడ్డాడు. పిరికోళ్లాగా పారిపోయాడని ఐగుప్తులో అందరూ మాట్లాడుకున్నారు. తర్వాత మిద్యాన్ అరణ్యంలో 40 ఏళ్ళు ఉన్నాడు. అరణ్యంలో దేవుడు టోటల్గా చంపేశాడు. అహంకారం చంపేశాడు, గర్వాన్ని చంపేశాడు. అప్పుడు దేవుడు వాడుకోవటం స్టార్ట్ చేశాడు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అంటే ఆ వ్యక్తికి అరణ్యానుభవం ఉండాలి. దేవుని దగ్గర నేర్చుకున్నవాడై ఉండాలి. యేసుక్రీస్తు కూడా ఈ లోకములో మానవాకారములో ఉన్నప్పుడు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. సాతాను చేత శోధించబడడానికి అరణ్యానికి వెళ్ళాడు. ఆయన ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు ఆయన అరణ్యంలో. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అరణ్యానుభవం కావాలి. అనగా ప్రభు దగ్గర మనం పాఠాలు నేర్చుకోవాలి. ఆ తర్వాత మోషే 40 ఏళ్ళు ఆగిన తర్వాత ఐగుప్తులోకి వచ్చాడు. అతనికి ఇక బరక లేదు, కరుకు లేదు, దేనికైనా లోబడగలడు. దేవుని ఎదుట పదే అతని మీద ఎవరన్నా నిందలేశారనుకోండి, తిరిగి మాట్లాడేవాడు కాదు. దేవుడి సన్నిధిలో సాగిలపడే అనుభవం కలిగిన వాడు.
అది దేవుడు చూచన్నాడు, మోషే మిక్కిలి సాత్వికుడు, నా గృహమంతట్లో నమ్మకస్తుడు. ఈరోజు ప్రభు నిన్ను వాడుకోవాలి అని నీవు కోరుకుంటున్నావా? నీలో ఉన్నటువంటి ఆ కోపం, నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న ఆ గర్వం సమస్తమును చంపేస్తే దేవుడు ఏ వ్యక్తినైనా వాడుకుంటాడు. అరణ్య అనుభవం లేని వారు కసాయి వారు అవుతారు అన్నాడు ఒక దైవజనుడు. అందుకే అరణ్యానుభవం లేని వాళ్ళు అంటారు అప్పుడప్పుడు, నేను బైబిల్ ప్రక్కన పెట్టానంటే, నేను ఒక్కసారి ప్రభువుని విడిచిపెట్టానంటే నేను మనిషిని కాదు, జాగ్రత్త. అంటే అరణ్యానుభవం లేని వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారు. అరణ్యానుభవం ఉన్న వాళ్ళు ఎంత శోధన కలిగినా, ఎన్ని నిందలు వచ్చినా తట్టుకుంటారు, తమాయించుకుంటారు, ప్రభు కోసం భరిస్తారు. మరి ఆ ఓర్పు ఎక్కడి నుంచి వస్తుందో అది ఆల్రెడీ ప్రభు దగ్గర ట్రైనింగ్లో వచ్చేస్తుంది. మోషే ఒక మాట అంటే తట్టుకోలేని వాడు 40 ఏళ్ల వయసులో, తర్వాత 40 ఏళ్ళ అరణ్యంలో నేర్చుకున్నాక ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది చేత అవమానించబడినా తట్టుకోగలిగాడు అంటే ప్రభు దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. ఈ మార్నింగ్ ప్రభు దగ్గర ట్రైనింగ్ అవుతారా? సాత్వికం విషయంలో, దీన మనసు అనే విషయంలో ప్రభు నిన్ను వాడుకుంటాడు. నీలో ఉన్న బరకను విడిచిపెడితే, ప్రభు చేతులకు అప్పగించుకుంటే. కనుక అట్టి అనుభవం, మోషే లాంటి అనుభవం ఉదయకాలం ముందు ప్రభు మీకు కూడా ఇచ్చునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాలం మందు మీరు నిజంగా సాత్వికులు, దీన మనసు కలిగిన వారు. నేను మార్నింగ్ మీరు మాతో మాట్లాడారు. ఈరోజు మోషే సాత్వికుడు. నిజంగా అంత కోపం ఏమైపోయిందో మీలోకి వచ్చాక, నిజంగా ఆ తొందర ఏమైపోయిందో, ఎంతో సాత్వికుడిగా అయ్యి, ఎంతో దీన మనసుకుడు అయ్యి, ప్రతీది ఏ సమస్య వచ్చినా మీ పాదాల దగ్గర సాగిలిపడి అనుభవం కలిగిన వాడిగా జీవించాడు. మీకే వందనాలు, స్తోత్రాలు. అట్టి సాత్వికాన్ని ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరికి ఇచ్చి మీరు వారిని వాడుకోండి. మీ ఆశీర్వాదాలు చూచే బిడలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. అలాగే ఇంకా వరద ప్రాంతాలలో ఇంకా నీరు తగ్గలేదు నాయన, ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మరలా నిన్నటి దినము ఆదివారం మరలా వాటర్ వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ వాటర్ వెనక పంపించమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి ఈ వారములు ఎక్కడా కూడా వర్షాలు కానీ, తుఫాన్లు కానీ కలగనీయకుండా, వరదలు కానీ రానీయకుండా, అయ్యా అనాదిగా ఉన్నటువంటి ఆ బిడ్డలను ప్రభువా మీకు కొందనాలు. వారికి ఆశ్రయం ఇచ్చి మరలా వారి వారి గృహాలకు వెళ్ళి ప్రభువా మీకు కొందనాలు, సేద తీరడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీకు కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆ కుటుంబాలను మీరే జ్ఞాపకం చేసుకొని బలపరిచి పోషించి మీ ప్రత్యేకమైన దీవెనతో నింపమని ప్రార్థిస్తున్నాము. ఆస్తి నష్టం జరిగింది నాయన, ప్రాణ నష్టం జరిగింది. ఆ కుటుంబాలను మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి మీ ప్రత్యేకమైన ఆశీర్వాదంతో నింపమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఉదయకాలం మందు